ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆన్మైతే అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకేమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14th మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేదంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మైతి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదే ఏంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక
ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను, ఎందుకంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది మీనరాశి వాళ్ళ గురించి. ఈ నెల అంటే ఏప్రిల్ 2025 మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మీనరాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ ఏమో 3వ ఇంట్లో సంచారం జరుగుతోంది. ఆయన ఏంటంటే 7th హౌస్ చూపు అనేది ఉంటుంది కనుక తప్పక ఏంటంటే పార్ట్నర్ చాలా బాగుంటుంది, లైఫ్ పార్ట్నర్ బాగుంటారు. అంటే వీళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, మ్యారిటల్ రిలేషన్షిప్ అంత బాగుండదు. సో బిజినెస్ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది, బిజినెస్ బాగా విస్తరిస్తుంది. అలాగే కెరియర్లో ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది చాలా విపరీతం ఉంటుంది, ఎస్పెషలీ హెల్త్ రీత్యా అన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పిల్లలకి కూడా, రాశి వాళ్ళ పిల్లలకి కూడా కొంతవరకు సెటిల్ చేసే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, కొంతవరకు శుభ ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది, కానీ శ్రమ అనేది, బాధ్యతలు అనేది చాలా అధికం కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో మాత్రం అస్సలు అనుకూల పరిస్థితియే లేదనమాట. ఏలినాటి శని ప్రభావం ఎప్పటికైనా సరే అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని కొంతవరకు దిగజారుస్తుందన్నమాట. సో సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి, అందుకనే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి అని చెప్తున్నాం మీనరాశి వాళ్ళకి. ఈ నెల స్టూడెంట్స్కి కూడా అంత గ్రేట్గా ఏం లేదు, శ్రమకి తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అనమాట. కానీ ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఫారిన్లో వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే దూరపు దేశాలు సందర్శించే వాళ్ళు అంటే ట్రావెలింగ్ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ రాశిలోనే మనకి తెలుసు పంచగ్రహ కూటమి కూడా జరుగుతోందన్నమాట. కొన్ని లక్ష్మీ యోగాలు ఉన్నప్పటికీ, మంచి రాజయోగాలు ఉన్నప్పటికీను ఇక్కడ మెర్కురీ అంటే బుధుడేమో నీచ పడ్డాడు అనమాట. సో తప్పక కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే మనకి ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు, అలాగే కొంతవరకు వాళ్ళు అనుకునేది సాధించలేకపోవడాలు, మనం ఒక గోల్ పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పుడు సాధించడం అనేది కొంచెం కష్టం ఈ రాశిలో ఉన్న వాళ్ళకన్నమాట. కొంచెం జాగ్రత్త వహించాలి, ఎస్పెషలీ హెల్త్ అండ్ ఆల్సో దాంపత్య జీవితం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో తప్పక డైవర్స్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే కోర్ట్ని సంప్రదించే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో కొంచెం వరకు జాగ్రత్తగా ఉండడం, కోపతాపాలకి వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే 1కి 2 సార్లు చేస్తే ఏదైనా కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ పని అయినా సరే 1కి 2 సార్లు మనం ప్రయత్నిస్తే కానీ పనులు అనేవి అవ్వవు, అంత ఈజీగా పనులు అవ్వవు. అండ్ ఆల్సో 7th కేతు ఉన్నారు కనుక తప్పక లైఫ్ పార్ట్నర్ దగ్గర, మ్యారిటల్ రిలేషన్షిప్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, దాంపత్య జీవితంలో ఇప్పుడే అడుగు పెట్టే వాళ్ళకి కానీ అసలు అంత అనుకూల పరిస్థితి లేదనే చెప్పాలన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గురుకాళ్ళు పట్టుకోవాల్సిందే, అలాగే శనికి కూడా చేయాలి. సో 19 వారాలు తప్పక శనిదానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గోవుకి సాటర్డే ఆహారం పెట్టడం మాత్రం మర్చిపోదు, తప్పక పెట్టండి. ఏదో ఒకటి మనం చేత్తో వండి పెడితే ఇంకా మంచిదన్నమాట.
అలాగే ఏంటంటే ఏం దానం ఇవ్వాలి అంటే నల్ల నువ్వులు ఒక నల్ల గుడ్డలో వేసి 19 వారాలు దానం ఇవ్వడం చాలా మంచిది. అది చేయని పక్షాన్ని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అట్లీస్ట్ మినిమం 11 టైమ్స్ చేయడం మంచిది. అది లేని పక్షాన్ని అంటే ఇవి చేయలేను అనుకున్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చుని తప్పక శని బీజ మంత్రం చదువుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే శని మంత్రం కూడా చదువుకోవడం మంచిది. ఇది నిత్యం చేస్తే ఇంకా మంచిది. ఆరోగ్యం కొంతవరకు ప్రాబ్లం ఇస్తుంది. అలాగే సన్ కూడా ఇదే రాశిలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఉన్నారు. సెకండ్ హౌస్కి వెళ్ళినప్పుడు కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ముత్తైదువుకి తప్పక ఇంటికి పిలిచి సాటర్డే వాయనం ఇవ్వడం కానీ భోజనం పెట్టడం కానీ చాలా మంచిదన్నమాట. మన పులుపు అనేది శనికి చాలా ఇష్టము. సో తప్పక ఏంటంటే పులిహార కానీ లేకపోతే లెమన్ రైస్ కానీ ఏదైనా సరే మన చేత్తో వండి పెట్టడం ఇంకా మంచిది. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది తగ్గి పాజిటివిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఈ నెల కూడా కొంతవరకు ఆనందంగానే గడుస్తుంది.